నమస్కారం. డాక్టర్ శ్రీకాంత్ గౌడ్, స్పందన ఆర్ట్స్. ఈ కలియుగం అంటే చాలా గొప్ప యుగం అని అనుకుంటాం. మనం జన్మించినము, మన జన్మ ధన్యం చేసుకుందాం అనుకుంటాం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితులు మనకున్నాయి. చెప్పులు అమ్మేటియన్నీ కూడా షోరూంలో అమ్ముతున్నారు. అదే మా మనం చెప్పులు కాకుండా పుస్తకాలు మాత్రం రోడ్డు మీద అమ్ముకుంటున్నాం. అంటే చదువుల తల్లిని రోడ్డు మీద పడేసినట్టుగా ఉన్నటువంటి ఈ దేశం, ఈ ప్రపంచంలో ఇలా జరుగుతుందంటే ఇది ఒక కలియుగ ప్రభావమా? లేతే మనం చేసుకున్న కర్మనా అని ఆలోచించాలి. మందు అంటే తాగే మందు కూడా మంచి మంచి షోరూంలలో అమ్ముతున్నారు. అదే రోజు తాగే పాలు, టీ కోసం తాగాలనుకున్న పాలు గానీ అవి కూడా రోడ్డు మీద అమ్ముతున్నారు. అంతే. అంటే మన బతుకులన్నీ రోడ్డు మీద అయినట్టే కదా! చూడండి. ఇక చెప్పాలంటే ఎన్నెన్నో ఉన్నాయి. కుక్కలు మంచాల మీద పండబెట్టుకొని ఇంట్లల్లో పెంచుకుంటున్నారు. ఆవును, గోమాతను మనము పూజ చేసుకున్నటువంటి గోమాతను కూడా ఈరోజు వీధుల్లో పడేస్తున్నాం. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం తినుకుంటూ బతుకుతున్నాయి. వాటికి తిండి పెట్టే నాథుడే లేడు. అలాంటి మన భారతదేశం ఈరోజు చెప్పుకోవాలంటే ఎంత సిగ్గుగా ఉందో మనకే అర్థం కావట్లేదు. అలాగని మన పిల్లలందరినీ కూడా డబ్బు కోసం విదేశాలకు పంపించి మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని ఎంతో ఆశతో తల్లిదండ్రులను అక్కడ పంపించడం జరుగుతుంది. అలా పంపించిన తర్వాత తల్లిదండ్రులందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్నారు. ఇది మన దౌర్భాగ్యం.